సార్ చెప్పండి. అట్లాగా సార్ పోలీసులకి అదిగానా సిగ్గు శరం ఉందా అన్న? ఎందుకు రెడ్లను అరెస్ట్ చేయట్లేదన్నా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్నా? మీరు ఒక డిఎస్పీ పోలీస్ హోదాలో ఉండి వాళ్ళను పాపం చంపి ఆరోలను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళని రెడ్లను ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదన్నా? రీజన్ ఏంటి? ఎవరు నెత్తురు కూడా తింటారో నాకు అర్థం కావట్లే. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కారణం ఏంటి? వాళ్ళు బువ్వ జరగకుండా పొద్దున్న నుంచి 2 రోజుల నుంచి బువ్వ నీళ్ళు పనిచేసి ఇక్కడ కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు చేయడానికి పోయినరు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే రీజన్ చెప్పండి. వీళ్ళ కోర్టు నుంచి ఎందుకు పోతారు? వాళ్ళని సంకలన చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి ఎందుకు పోలీస్ స్టేషన్ చేయలేదు? ఎందుకు రిమాండ్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోతారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మీద ఒత్తిడి ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు ఇంత బాహాటంగా, ఇంత దుర్మార్గమా? మీకు కుటుంబాలు లేవన్నా? మీకు భార్య పిల్లలు లేవన్నా? పిల్ల 2 నెలల పాపం చంపినరు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్? మీది దేనికి యూనిఫామ్ అంటారు? మీది మీ డ్యూటీ దేనికి? మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ చెప్పండి. ఒకటి కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయితే సార్ చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది. మీరు మర్యాదగా పోయి మీ పోలీస్ అధికారులతో మాట్లాడుకుంటారో ఎవరితో మాట్లాడుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా 8 మందిలో వాళ్ళని ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తోచిపారండి. మర్డర్ కేసు అటెంప్ట్ పెట్టి సెక్షన్స్ పెట్టి వాళ్ళని తీసుకుపోయి ఏమని చెప్తున్నాను ఈ సందర్భంగా. లేదా సార్ అసమర్థుల్లాగా ఉన్నారు మీరు. లేదు సార్ ఇన్సిడెంట్ జరిగి 2 days అయింది సార్. ఆ ఇన్సిడెంట్ ఎందుకు చేయట్లేదు సార్? పోస్ట్ మార్టం అన్నారు. చెప్పలేదు మేము. అదే గ్రామంలో ఒక తెలుగు కులానికి సంబంధించిన అతను కూడా సేమ్ ఇదే రెడ్డి ఆ రోజు కూడా దాడి చేస్తే పురస్కారం చచ్చిపోయింది. వాళ్ళకున్నంత మదం ఎవరికి లేదా గ్రామంలో ఎందుకో తెలియదు. మరి వాళ్ళ దగ్గర చేసినాము. నేను క్లియర్ గా చెప్తున్నా, బాడీ మీద ఎటువంటి ఇంజరీస్ మనకు కనపడలేదు. నేను అనుమానాస్పదం అంటే ఒక క్రైమ్ బుక్ చేయడానికి ఇదేనా సార్ మీకు కొలమానం? సబ్మిషన్ సార్. బాడీ మీద ఏం లేదనేదే కొలమానమా? ఒక్క నిమిషం నేను చెప్పేది సార్ ప్లీజ్. ఇప్పుడు మనము అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినాము. డాక్టర్ గారు ఒపీనియన్ వచ్చిన తర్వాత వస్తే రిపోర్ట్ లో వాళ్ళు ఏమిస్తే దాని ప్రకారం 100% చేస్తాం సార్. నమ్మకం ఎఫ్ఐఆర్ తీసుకురండి. ఏం సెక్షన్ పెట్టారు అమ్మా? అట్లా కాదు. బాడీ ఎందుకు బాడీ ఇవ్వకుండా బాడీతో ఆగండి చెప్తా. బాడీ ఇవ్వకుండా ఎవరు కుట్ర చేస్తున్నా కదా? ఒకసారి మీరు పోయిరండి, లోపలికి పోయిరండి. బాడీ ఇప్పియండి. మాట్లాడండి సార్, మరి మాట్లాడండి. ఎందుకు ఎట్లా బాడీ సచ్చిన శవాన్ని కూడా తల్లికి బాడీ వాళ్ళ సమస్య పెద్ద మనుషులు రావద్దా?
వాళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులు రావాలి కదా. సార్ మీరు వచ్చినాక నేను ఇప్పుడే తెప్పిస్తాం మరి అదే సార్. నా కోసం వెయిట్ చేశారు సార్. నేను వస్తున్నానని బాడీ నేను వచ్చినా తీసుకుంటామని వెయిట్ చేసింది తల్లి. ఇప్పిస్తాం సార్. బాడీ ఎందుకు నా కోసం 2 గంటలు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన దాకా వాళ్ళు ఆగిండ్రు. కరెక్టే సార్ అని చెప్పారు. బాడీ తీసుకొని రాదు ఒకటి ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి. బాడీ మేము ఇస్తామనే చెప్పినాం. మీరు వచ్చినాక నేను ఇస్తాము, ఇప్పుడైనా ఇస్తాం, ఎప్పుడైనా ఇస్తాం. బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిన బాధ్యత మా మీద 100% అప్పచెప్తాం. రిపోర్ట్ వచ్చిన దాకా వాడిని అరెస్ట్ చేయరా? వాడి మీద సెక్షన్ పెట్టరా? మీరు డిఎస్పీ కానిస్టేబుల్ సార్? నాకు అర్థం కాదు. అర్థం చేసుకుంటలేదు సార్. మేము చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ఏం అర్థం చేసుకోవడం? ఒకటి మీరు పబ్లిక్ ఉన్నారని మాట్లాడకండి. ఎవరు పద్ధతి కాదు. ఎవరు అట్లా మాట్లాడకండి. మీరు చేసే పని చెప్పలేదు సార్. వీళ్ళకి భద్రత ఉందా? వీళ్ళు ఆ ఊరు పోతారా? ఆ ఊరు పోకుండా ఆగండియా. వాళ్ళు దాడి చేసిండ్రు, బిడ్డలు చంపిండ్రు. వాళ్ళు ఆ ఊరు పోకుండా భద్రత లేదు, సెక్యూరిటీ లేదు, కనీసం విజిటింగ్ లేదు, పోలీస్ సెక్యూరిటీ లేదు, వీళ్ళకి భూమ లేదు, నీళ్లు లేవు. 3 రోజుల నుంచి ఆ ఊరికి పోవటంలో వీళ్ళకి సెక్యూరిటీ లేదు, ఆ ఊరికే పోయే పరిస్థితి లేదు. వాడు ఇంతవరకు అరెస్ట్ చేయాలి. వాడు బాగా జాగ్రత్తగా ఆ ఊర్లో తిరుగుతాడు, పులిలాగా తిరుగుతాడు. ఏస్ కొట్టిన రాని సాగరాలను కొట్టినా ఏం పీక్కుంటో పీక్కు అని వాడు అక్కడ కూర్చోన్నాడు. వాడు వాట్సాప్ లలో మెసేజ్ పెట్టాడు, భయపడిస్తున్నాడు. మీడియా మిత్రులారా, పోలీసులు ఇంతమంది ఉన్నారు, ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయట్లే, ఒక్క రెడ్డిని అరెస్ట్ చేయట్లే. సిగ్గు శరం ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఒక పాపం చంపి 4 ఆడవాళ్ళని గాయపరిచి ఒక కొడుకుని కొట్టి చంపి 6 గంటలు కొట్టినా, పాపాన్ని చంపినా, ఆడవాళ్ళ జాకెట్లు చింపినా, లంచం ఉన్నని తిట్టినా, పేద శాఖలో బీసీలు కాబట్టి ఆ రెడ్ల భూస్వామిని ఒక్కరిని అరెస్ట్ చేసే దమ్ము లేదు. మీకెందుకు యూనిఫామ్ అంటదా? మీకు దేనికి యూనిఫామ్ అంటదా? నెత్తురు కూడా తింటారు రాడు అని అడుగుతున్నా నేను. పబ్లిక్ చూసేది నా పబ్లిక్ నీకు తెలుసా? నా 20 ఏళ్ళ ఉద్యమం తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి. చేసిన తర్వాత డాక్టర్ రిపోర్ట్ రావాలా? మీరు ఆలోచన చేయండి. కానీ వచ్చిన తర్వాత 100% యాక్షన్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఆ లొల్లిల్లే కదా పసిపాప జరిగిందని. ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు సార్? ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి. వీళ్ళ కొట్టింది కూడా కేసు చేసినాం సార్. ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు? లోకల్ ఉన్నారా? కలవలేదు. లోకల్ ఉన్నారా? ఒక 4 ఎప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురండి సార్. ఎవరు హౌస్ ఆఫీసర్? ఎఫ్ఐఆర్ కాపీలు ఏమన్నా మిమ్మల్ని ఎస్ఐఆర్ ఇట్లా ఏది ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురండి. ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురావా? వీళ్ళకి ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ రెడ్లు పోలీసులకి ఫోన్ చేసి మీరు అరెస్ట్ చేయొద్దు, మీకు ఏదైనా మేము చూసుకుంటాం, వాడు ఎవరొచ్చినా మేము చూసుకుంటామని ఈ రెడ్లు మొత్తం కలిసి పోలీసులకి కమ్యూనికేషన్ అయ్యి మీరు అరెస్ట్ చేయొద్దని వీళ్ళ మీద ఒత్తిడి తెస్తారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ రెడ్లంతా కలిసి పోలీసుల మీద ఒత్తిడి తెరుస్తున్నారు అరెస్ట్ చేయొద్దని. కానీ వాడు అరెస్ట్ అయ్యేంత వరకు కదలొద్దు ఇక్కడి నుంచి మిత్రులారా. వాళ్ళు 4 రెడ్లు అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదవద్దు. మొత్తం బీసీ సమాజం, చాకలి సమాజం, చాకలి కులం, ఒక చాకలి తల్లికి ఇంత ఘోరమైన దాడి జరిగింది. చాకలి కులం అంతా చాకలి ఐలమ్మల్లాగా కర్ర తీసుకొని బయలుదేరితే కానీ వాడు అరెస్ట్ చేయడు. ఇప్పుడు ఆ విధంగా బయలుదేరారు రాష్ట్ర వ్యాప్తంగా. చాకలి మిత్రులారా, చాకలి సోదరులారా, బీసీ సోదరులారా, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు రావాలి, వీళ్ళకి సానుభూతి తెలియజేయాలి. ఇలాంటి ఘోరమైన దాడి నాకు తెలిసి కూడా ఇంతవరకు చరిత్రలో ఎవడూ చేయలేదు. ఇంత దాడి పాపని కాలుతోటి గుద్ది పాపని చంపేయడమా? ఇది ఉన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా? 2 నెలల పాపని కాలుతోటి గుద్ది కాలుతోటి తల్లి చంపడమా? పాపని 4 ఆడవాళ్ళ జాకెట్లు చింపి కొట్టి చంపడమా? కొడుకుని తన్నడమా? ఇంతవరకు రూమ్ లో తలుపులేసి కొబ్బరికాయలు కొట్టారు, రూమ్ లో టెంకాయలు కొట్టారు, రూమ్ లో పడేసి వీళ్ళు ఇచ్చిన కాగితం కూడా తీసుకోలేదంటే ఏమిటి దుర్మార్గం? ఇంత భయంకరంగా ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇది కేవలం రెడ్డి రాజ్య కండ కావరంతో చేస్తారు ఈ పని. ముఖ్యమంత్రి అండ చూసుకొని చేస్తారు ఈ కండ కావరం పని. సిగ్గు శరం ఉంటే పోలీసులు వెంటనే
ఆ రెడ్లను తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలం. ఈడ పట్టుకొని పోతే ఇంకొక అరెస్ట్ చేస్తాం, ఇంకొక కాడ ధర్నా చేస్తాం. ఇక్కడ హాస్పిటల్ పోతే పోస్ట్ మార్టం అయిందని ఒకడు అంటాడు, కాలేదంటాడు, డెడ్ బాడీ ఇయ్యడు ఇంతవరకు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవం ఉన్నటువంటి బీసీలంతా కదలి రావాలి. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేయాలి. వీళ్ళకి న్యాయం జరపడమే బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమానికి ఆత్మగౌరవం తెలియజేస్తూ, చాకలి సోదరులారా, చాకలి మిత్రులారా, మన సొంత కులానికి సంబంధించినటువంటి ఒక పసి గుడ్డును చంపారు. ఇంత దుర్మార్గమా? కాలుతోటి తన్ని చంపడమా పాపని? నిద్ర పడుతుందా ఎవరికన్నా? అసలు ఇది మనసున్న మనుషులు ఎవరైనా, మానవత్వం ఉన్నవాడు ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని అరెస్ట్ అయిన దాకా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నా. ఎవరు సంకల్పించడు. అరెస్ట్ చేయాలి రెడ్లని వెంటనే, అరెస్ట్ చేయాలి రెడ్లని వెంటనే. బాధితులైన చాకలి సోదరులకి రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. బాధితులైన చాకలి మిత్రులకి రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. నిందితులైన రెడ్లని వెంటనే, నిందితులైన రెడ్లని వెంటనే, నిందితులైన రెడ్లని వెంటనే. ఇప్పటికే అమ్మా పసిబిడ్డని పోగొట్టుకున్నది. 4 ఆడవాళ్ళని కొట్టారు, 4 ఆడవాళ్ళని కొట్టిండ్రు, పసిబిడ్డని చంపినరు. మాకు న్యాయం చేయమని ఆ పాప తల్లే ధర్నా చేస్తుంది. మళ్ళీ మీరు పాపను అరెస్ట్ చేయడానికి మీరు వస్తే మీ అంత పాపాత్ముల భూమి మీద ఇంకోటి ఉన్నాడు. అమ్మా పోలీసులు చెప్తున్నా, మహిళా పోలీసులు చెప్తున్నా అమ్మా, వాళ్ళ కన్న బిడ్డను చంపారు, 2 నెలల పాపని. నా బిడ్డను ఎందుకు చంపారు? నా బిడ్డను చంపిన అరెస్ట్ చేయమని పాప తల్లి కూర్చున్నది ధర్నాకి. మళ్ళీ తల్లిని అరెస్ట్ చేయాలని మీరు వచ్చారు. మీరు కానీ అరెస్ట్ చేస్తే దానికన్నా చచ్చిపోడున్నాయమ్మా. అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒకవేళ ఈ పాపని అరెస్ట్ చేస్తే, ఈ తల్లిని కానీ మీరు అరెస్ట్ చేస్తే ఎక్కడైనా ఉంటుందా? అమ్మా మీరు బిడ్డలు పోగొట్టుకున్నారు, నా బిడ్డని చంపినోడు ఎవడో వాడిని అరెస్ట్ చేయమని కూర్చున్నారు. ఆ తల్లిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ పోలీసులు వచ్చారు. సిగ్గున్నదా అంటారా పోలీసు మిత్రులకి? శరమున్నదా అంటున్నా? దేనికి వస్తారో పోలీసులు? అరెస్ట్ చేయాలి పసిపాప కారణమైన రెడ్ల దొరల అహంకారాన్ని. అలంకారాన్ని కాదు, రెడ్లనే. బీసీల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే, బీసీల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే, బీసీల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే. ఎస్సీ ఎస్టీల బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీల బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. బీసీల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే. బీసీల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే, బీసీల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే, పాప చావు కారణమైన రెడ్లను వెంటనే, పసిపాప చావు కారణమైన రెడ్లను వెంటనే. కలెక్టర్ ఎస్పీ
బీసీల పైన దాడి చేస్తున్నట్లని వెంటనే బీసీ బిడ్డల పైన దాడి చేస్తున్నట్లని వెంటనే బీసీ బిడ్డల పైన దాడి చేస్తున్నట్లని వెంటనే బీసీ బిడ్డల పైన దాడి చేస్తున్నట్లని వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత